నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ 2022 నాటికల్లా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంతింటిని అందించడమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయం కాకినాడలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వంశస్థుడు అశోక గజపతిరాజును విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదు మీడియా సమావేశంలో మండిపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వనమాడి వర్మ రుచిరాజు రాష్ట్రంలో రైతులను దగా చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీడియా సమావేశంలో విమర్శించిన జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం స్థానిక జగన్నాథపురము చర్చ్ స్క్వేర్ సెంటర్ వద్ద గల ఆట ప్రాంగణంలో నిర్వహించారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షత వహించగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగాను కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ విశిష్ట అతిథిగాను పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన 2500 పట్టాలు ముత్తనగర్ ప్రాంతానికి చెందిన 3500 పట్టాలను మొత్తం సుమారు 6000 పట్టాలను పంపిణీ చేస్తున్నామని ఈ పట్టాదారులకు చొల్లంగి జీవేమవరము పటవల ప్రాంతాలలో ఇంటి స్థలాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో 14 నుంచి 21వ వార్డు వారికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని వీరందరికీ త్వరలోనే అంగీకార పత్రాలు వారి ప్రాధాన్యత ఎంపిక పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు త్వరలోనే పట్టాలు పొందిన వారికి ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభిస్తామని తెలిపారు 2022 కల్లా అందరూ సొంత ఇళ్లలో నివాసం ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుందని అర్హులకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని తెలిపారు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని మొదట కొమరగిరిలో ప్రారంభించామని అక్కడ లబ్ధిదారులందరికీ పట్టాలు పంపిణీ జరిగిందని వారి వద్ద నుండి ఇళ్ల నిర్మాణం కోసం ప్రాధాన్యత తీసుకుంటున్నామని త్వరలోనే ఆ ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసేలా నగరపాలక సంస్థ కృషి చేస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి నగరపాలక సంస్థ అధికారులు వార్డు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు టోటల్ రూరల్ గాని అర్బన్ గాని 37,000 పట్టాస్ మంజూరైంది దీంట్లో మన అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ మాత్రమే చూస్తే 30,000 అంటే 30,000 ఒక మున్సిపాలిటీ 2-3 మున్సిపాలిటీ కలిపి కూడా చూస్తే ఎంత మందికి పద్దిగా పట్టా రాదు బట్ 30,000 పట్టాస్ రావడం జరిగింది దీంట్లో కొమర్గిరిలో మనం ముందుగా ఒక 15,000 మందికి పట్టాస్ ముందుగానే ఇచ్చాము ఈరోజు ఈ జగన్నాథపురం ఏరియాలో 2 ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది ఇది ఒక మెయిన్ ప్రోగ్రాంలో మనం 2,500 పట్టాస్ ఈరోజు ఇస్తున్నాము మీరందరూ అదృష్టవంతులే మీరందరూ కూడా ఒక ఇంటికి యజమానురాలు అవుతున్నారు మీకంటే ఎక్కువ అదృష్టవంతులు ఎవరంటే మేము మాకేమీ రాకుండా ఎందుకు అదృష్టవంతులు అవుతున్నామని మీరు అనుకోవచ్చు మీ అందరి దయాదాక్షిణ్యాల వల్ల గెలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీకు అందరికీ పట్టాలు ఇచ్చే అదృష్టం కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను మీరు ఆనందం సంతోషం చాలా పెద్ద కళ ఇల్లంటే ఒక కళ నాకు ఇల్లు ఉండాలి నాకు ఒక సొంతిల్లు కావాలి అనేది పేదవాడి కళ అంటారు అటువంటి కళలు పండిన రోజు డిసెంబర్ 25 జగన్మోహన్ రెడ్డి గారు ఆడపడుచులందరికీ మరి ఆనందం చేకూర్చే విధంగా ఎవరు ఎప్పుడు చేయని విధంగా జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా సొంతింటి కళని సాకారం చేసిన రోజు అసలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 73 సంవత్సరాలు అయింది ఇప్పటికి స్వాతంత్ర్యం వచ్చి
ఈ స్వాతంత్ర భారతావనిలో అనేక మంది పాలకులు వచ్చారు. ప్రతి పాలకుడు ఒకటే చెప్తారు, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేదరికాన్ని నిర్మూలించాలని. నాకు తెలిసి ఇక్కడ వచ్చిన వారందరూ కూడా పేదరికంలో ఉన్నవారే. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వంశానికి చెందిన అశోక గజపతిరాజును దూషించే స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడికి లేదని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ, బుచ్చిరాజు విమర్శించారు. సోమవారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సుమారు 14 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రజల కోసం దారాదత్తం చేసిన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయటం దారుణమని, అశోక్ గజపతిరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేయటానికి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఉన్న స్థాయి ఏమిటని ప్రశ్నించారు. విజయవాడలో ఓ వీధి రౌడీ వెల్లంపల్లి ఘనచరిత్ర కలిగిన అశోక్ గజపతిరాజును విమర్శించడం చూస్తుంటే వైసీపీ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, తన శాఖను సరిగా పరిపాలించలేని వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలని, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా పరిపాలన చేస్తూ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. మరి విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగిన విగ్రహ ధ్వంస కార్యక్రమం మరి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక దుర్మార్గమైన పద్ధతిలో మరి విజయనగర సామ్రాజ్యం నుంచి వచ్చిన పోస్పాటి అశోక్ గజపతిరాజు గారిని వెధవాన్ని తిట్టే అంత వరస్ట్ లాంగ్వేజ్ వాడిన ఈ మంత్రిని వెంటనే జగన్మోహన్ రెడ్డి తొలగించాలి. మరి మాటలు వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఈ మంత్రి పైన ఉంది. ఈరోజు ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉన్న కుటుంబం అశోక్ గజపతిరాజు గారు. ఈరోజు విజయనగరంలో ఎన్నో వేల మందికి ఉపాధి వాళ్ళ ద్వారా కలుస్తుంది, రైతులకు కానీ వీళ్ళకి కానీ మానస ట్రస్ట్ ద్వారా. అటువంటి వ్యక్తిని పెట్టుకుని వెధవ అన్న దేవాదాయ శాఖ మంత్రికి ఆ మంత్రి ఎందుకు ఇచ్చారో నాకు అర్థమైన పరిస్థితి. ఎంచేదంటే దేవాదాయ శాఖ మంత్రి అన్నప్పుడు నోట్లో ఉచ్చారణ కానించి, బాడీ లాంగ్వేజ్ కానించి, డ్రెస్ కోడ్ కానించి ప్రజలందరూ గమనిస్తారు. అతను తిట్టడానికి అతని స్థాయి ఏంటి? అతను ఒక వీధి రౌడీ విజయవాడలో. అటువంటి రౌడీ దద్దమ్మ పనికిమాలిన మంత్రి. రామతీర్థంలో జరిగిన సంఘటన పైన రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు గమనిస్తున్నారు. జరుగుతున్న విధానం అంతా కూడా, జరిగిన సంఘటన అంతా కూడా మీకు తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా దానిపైన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు, అశోక్ గజపతిరాజు గారి మీద ఆ దుర్భాషలాడిన విధానం రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు గమనించారు అందరూ కూడా. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ రోజున ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయండి. గతం నుంచి కూడా హిందూ దేవాలయాల మీద. ఇదే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు గతంలో అమ్మవారు కనకదుర్గ అమ్మవారు గుళ్ళో వెండి సింహాలు దొంగలిచ్చినప్పుడు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఆ ట్రస్ట్ బోర్డుని ఎక్కడ కూడా ఇంతవరకు రద్దు చేయలేదు మీరు. గత నెల రోజులుగా రాష్ట్రంలో రైతులను ఆదుకుంటామని చెప్పి ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులను నిండా ముంచిందని జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ ఎద్దేవా చేశారు. సోమవారం కాకినాడ గోడారిగుంట తన గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పంతం నానాజీ మాట్లాడుతూ కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవహరిస్తున్నారని, నిజాయితీపరులైన రైతులను కాకుండా తన వెనక ఉండే నాయకులకు సొసైటీ ప్రెసిడెంట్గా నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఉన్న 243 పీఏసీ కేంద్రాల్లో ఇన్సూరెన్స్ కొరకు 1,06,775 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా 65,431 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని, రైతు ప్రభుత్వమని ఏ విధంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. సాక్షాత్తు మంత్రి నియోజకవర్గంలో ఇలా జరిగితే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమారి, జనసేన నాయకులు వెలుగుంబంట్ల సూరిబాబు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, నూకల నారాయణరావు, కరెడ్ల గోవిందు, భోగిరెడ్డి కొండలరావు, సానా శ్రీనివాస్, కొప్పిశెట్టి శ్రీను, శివ, ఏసు, నాగిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజులుగా ఈ రాష్ట్రంలో ఇది రైతు రాజ్యం,
రైతులు భరోసాగా ఉంటామని చెప్పి ప్రతి చోట కూడా ఈ నివార్ తుఫాన్ వల్ల అయితేనేంటి, ఈ దివీస్ దానివల్ల అయితే ఏంటి, కోఆపరేటివ్ సిస్టంలో అయితే ఏంటి, అన్ని చోట్ల కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు గత నెల రోజులుగా ప్రతి జిల్లా తిరగడం మొదలుపెట్టారు, తిరుగుతూ ఉన్నారు. రైతులకి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలని చెప్పి తిరుగుతూ ఉంటున్నారు. ఈ క్రమంలో మేము చూసినట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో అది కూడా వ్యవసాయ శాఖ మంత్రులు సొంత జిల్లా అంటే ఇక్కడి నుంచి ఆయన ఈ జిల్లా నుంచి ఎన్నికై వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఉన్నటువంటి జిల్లాలో కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు అన్నది కాకినాడలో ఈస్ట్ గోదావరి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఈ రాష్ట్రంలోనే అనేక సార్లు ప్రథమ స్థానం సాధించినటువంటి వ్యవస్థ ఇది, మనకున్నటువంటి వ్యవస్థ ఇది. ఆ వ్యవస్థని సర్వనాశనం చేద్దామన్నటువంటి ఉద్దేశంతో వెళ్తున్నారేమో అని ఒక అనుమానం, భయం మాలో వ్యక్తం అవ్వడం మొదలెట్టింది, రైతుల్లో కానీ మాలో కానీ ప్రజల్లో కానీ. ఎందుకంటే ఈ వ్యవస్థలో కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు, వారి ద్వారా డైరెక్టర్లు ఎన్నుకుంటారు. వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటే ఈ సొసైటీ ప్రెసిడెంట్లు ప్రజలతో ఎన్నుకోబడినటువంటి సొసైటీ ప్రెసిడెంట్కి రైతుకి ఏ న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ సొసైటీ డైరెక్టర్లు తెలియజేస్తారు. సొసైటీ సెంట్రల్ బ్యాంక్ మీటింగ్లో అవి చూస్తారు. నువ్వు నీ చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యక్తులందరినీ సొసైటీ ప్రెసిడెంట్ల కింద డైరెక్టర్ల కింద నామినేట్ చేసుకుని రైతు కష్టం తెలియని వాళ్ళని నామినేట్ చేసుకుని మీరు పెట్టారు. ఇంతకీ ఇక్కడ ఈ బ్యాంకులో జరిగిన విషయం ఇన్సూరెన్స్ కంపెనీకి 2019కి వీళ్ళు ఇన్సూరెన్స్ కట్టనప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ అలా ఇస్తుంది. పక్కనే కమర్షియల్ బ్యాంకులో కట్టినటువంటి రైతుకి ఆ పంట నష్టం తాలూకా ఇన్సూరెన్స్ వస్తూ ఉంది. 2019 కట్టలేదు, ఇప్పుడు 2020 ఏం చేశారో తెలియదు. 2019 కట్టలేదు అన్నది చాలా క్లియర్గా ఆ విషయం తూర్పుగోదావరి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎవరికి, ఏ రైతుకు కానీ ఏ సొసైటీ ప్రెసిడెంట్కి కానీ ఎవరికి తెలియజేయలేదు. ఈవేళ సడన్గా ఈవేళ పంట నష్టం వచ్చిందని తీరా చూస్తే అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలో డబ్బు కట్టలేదు. పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురుసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఇంద్రపాలెం, చీడిగ, కొవ్వాడ, రేపూరు, గంగనాపల్లి, స్వామినగర్ గ్రామాలకు చెందిన 6,000 మంది లబ్ధిదారులకు మంత్రి కన్నబాబు, ఎంపీ వంగ గీత చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ముందుగా ఇళ్ల నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు, ఎంపీ వంగ గీత మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుంటే దానిని చూసి ఓర్వలేక ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీనివాస్, కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ, చీడిగ వైఎస్ఆర్సీపీ నాయకులు కొప్పిశెట్టి గణేష్, స్వామినగర్ వైసీపీ నాయకులు కోరాడ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిజంగానే సంక్రాంతి ముందు వచ్చినట్టుగా అనిపిస్తాం. ఇవాళ మీరు చూపించిన అభిమానానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము, ఎంత చేసినా రుణం తీర్చుకోలేము అనిపిస్తాం. ఈరోజు ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నామంటే ఇది మీరిచ్చిన అవకాశం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం, భగవంతుడు కల్పించిన అవకాశంగా భావిస్తా ఉన్నాం. మీరిచ్చిన దానికి మళ్ళీ ఇంతకింత రుణం తీర్చుకోవాలంటే మేమేం చేయాలి అని ప్రతి క్షణం ఆలోచించినప్పుడు 10 కాలాల పాటు మీరందరూ బాగుండాలి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం ఒక కలగంటా ఉన్నారో ఆ కళను నిజం చేయడంలో మేమందరం భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రతిరోజు అనుకుంటూ ఉన్నాం. అశోక గజపతిరాజును దూషించే స్థాయి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు విమర్శించారు.
సోమవారం జగ్గంపేట రావులమ్మ నగర్లో గల కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు కొత్త కొండబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్పీఎస్ అప్పలరాజులు మాట్లాడుతూ రాష్ట్రంలో దేవుళ్లకే రక్షణ లేనప్పుడు సామాన్య మానవులకు రక్షణ ఎక్కడ ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను రోజుకొకరిగా చంపుకుంటూ పోతున్న అధికార పార్టీ తీరును ఎండగట్టేందుకు జ్యోతుల నెహ్రూ గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లారన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాల దాడులకు ఏ అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయో వారిని వెంటనే గుర్తించి శిక్షించాలన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంకు జిల్లాలో ఉన్న అనేక ఆలయాలకు వేలాది ఎకరాల భూములు ఇచ్చి వంశపారంపర్య ధర్మకర్తలు ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించడం ఎంతవరకు సమంజసమన్నారు. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన వారిని దూషించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని, చరిత్ర తెలుసుకొని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంతెన నీలాద్రిరాజు, పీలా మహేష్, వేములకొండ జోగారావు, కొనుకులూరి కృష్ణంరాజు, మురళీరాజు, ఈరాబత్తుల జగను, మంతెన నారాయణరాజు, వత్సవాయి వాసు, రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మరి ఎలా పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ పాలనలో ఏ రకమైనటువంటి మరి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయో, కష్టాలు మీద పడుతూ ఉన్నాయో, ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయో, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మరి నాయకులు కానీ మంత్రులు కానీ మాట్లాడుతూ ఉన్నారో మరి పాత్రికేయులకి అందరికీ విదితమే అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మరి ఈ రోజుని చూసుకున్నట్లయితే మరి మన భారతదేశం స్పెక్యులర్ మరి ప్రజాస్వామ్య దేశం. ఆ ప్రజాస్వామ్య దేశంలో మరి ఈ రోజున కుల మత వర్గ వర్ణ వివక్షత లేకుండా అందరూ భారతీయులు అనేటువంటి నినాదంతో భారతమాత ముద్దు బిడ్డలుగా మరి అన్ని మతాల వారు కూడా ఒకరినొకరు అభిమానించుకుంటూ ఒక కుటుంబ సభ్యుల్లా కలుసుకుంటూ కలిసిమెలిసి జీవనం సాగించేటువంటి దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, మరి ఈ రోజుని ఏ శక్తి వెనకాల ఉంది, మరి ఇటువంటి దుశ్చర్యలకు పాటుపడుతూ ఉందో మరి త్వరలోనే బయట పడద్దనేటువంటి నమ్మకం నాకు ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి నేను మొన్ననే రామతీర్థం దేవాలయం మరి ఆ రోజునే పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు తాతగారు తండ్రి గారు దానికి వందలాది ఎకరాలు ఇవ్వడం జరిగింది. అలాగే వైజాగ్ యూనివర్సిటీకి కూడా వందలాది ఎకరాలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి అనేక రకాల దేవాలయాలకి వాళ్ళ ఆస్తులు ఇచ్చి మరి ఇప్పుడు మన విజయనగరంలో ఉన్నటువంటి కొట్లన్నిటినీ కూడా మరి 17 రూపాయలకి 20 రూపాయలకి 50 రూపాయలకి ఈరోజు అద్దెకు తీసుకుంటూ ఉన్నారు. అదంతా మరి అశోక్ గజపతిరాజు గారు ప్రజల కోసం వాళ్ళ కుటుంబం ఇచ్చినటువంటిదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తుంటే చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు విషం చిమ్ముతున్నాడని, త్వరలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావటం ఖాయమని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు అన్నారు. పిఠాపురం మండలము దొంతమూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ కొత్తపల్లి రమణబాబ్జీ ఆధ్వర్యంలో జగనన్న అందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా పేద ప్రజలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరు కాగా లబ్ధిదారులు వైఎస్ఆర్ పేరు ఆకారంతో నిలబడి ఎమ్మెల్యే పెన్నెం దొరబాబుకు ఘన స్వాగతం పలికారు. ముందుగా జగనన్న అందరికీ ఇల్లు కార్యక్రమంపై అధికారులు ప్రజలకు వివరించారు. అనంతరం కొత్తపల్లి రమణబాబ్జీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సన్మానించారు. అదేవిధంగా అధికారులను ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమం అనంతరం నూతన ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొత్తపల్లి రమణబాబ్జీ ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వరహాలయ్య, ఎంపీటీఓ శర్మ, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, కొత్తపల్లి బుజ్జి, కొత్తపల్లి రామ, కొత్తపల్లి వెంకటలక్ష్మి, పెన్నెం రఘు, పెన్నెం రామకృష్ణ, మొగిలి బాబ్జీ, జవాది నాయుడు, సంజయ్ దత్, తుమ్మల బాబు, బుర్రా అనుబాబు, పేకేటి బాబు, జవాది కృష్ణ, మాధవరావు, బొజ్జ దొరబాబు, నడిగట్ల చింతలరావు తదితరులు పాల్గొన్నారు. 13 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ కూడా దొరబాబు గారితో పాటు ఉన్నాను. దొరబాబు గారు చెప్పిందే చేసింది తప్ప ఈ సైటు నేను చేయడం కూడా ఆయన ఆదేశాల ప్రకారం ఆయన నన్ను ఆదేశిస్తేనే
చేయడం జరిగింది ఈ సైట్ కూడా. లేకపోతే ఈ సైట్ కూడా నాకు చేయడానికి లేదండి. కాబట్టి మీరు నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మన దొంతమూరు గ్రామ ప్రజల తరఫున పేరు పేరున అందరూ కూడా మనం ఎమ్మెల్యే గారికి రుణపడి ఉన్నామండి. రామరాజు గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారితో ఒక మంచి వాతావరణం, మంచి స్థలాన్ని వారు ఇప్పించి ఈ రోజున ఏదైతే పేద ప్రజానికం ఉన్నారో వారందరికీ కూడా ఒక మంచి స్థలాన్ని ఇప్పించినటువంటి ఘనత రామం బాజీ గారికి చెందిందని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఏంటంటే ఒక నిస్వార్థమైన ఆలోచన చేసి ఎక్కడ ప్రలోభాలకు లోను కాకుండా, ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా మంచి వాతావరణంలో మంచి రేటుకి ఈ భూమిని తీసుకుని అది ఇళ్ల స్థలాల ద్వారా పేద ప్రజానికానికి ఇవ్వాలనే దృక్పథంతో వీరు చేసినటువంటి కృషి నిజంగా ఇటువంటి వాతావరణంలో ఈ గ్రామంలో దొంతమూరు గ్రామంలో ఈ రోజుకి కూడా ఒక నియంత పాలన జరుగుతున్న తరుణంలో కూడా ఈ గ్రామంలో రామం బాజీ గారు నాకు నేనున్నాను అని చెప్పేసి ఈ గ్రామం నుంచి నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గత 10 సంవత్సరాలుగా కూడా నాకు చేదోడు వాదాడుగా ఉన్న ఆ వ్యక్తి ఈ రోజున ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం, ఈ రోజున అధికారంలో ఉన్నా కూడా మేము ఇక్కడ కష్టాలు చవిచూస్తున్నాము అని బాధని చెప్పుకోవడం జరిగింది. నిజంగా ఇదొక నియంత పాలనలో గత పాలకులు చేసిన విధానమే కాకుండా ఎప్పటికీ కూడా ఇంకా జనాల్ని హెరాస్ చేసే రాజకీయాలు, ఈ నీచ రాజకీయాలు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దివేస్ వ్యతిరేక ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి మాట్లాడుతూ తొండంగి మండలము కొత్తపాకల గ్రామ సమీపంలో దివిస్ ల్యాబొరేటరీస్ అనే పేరుతో కంపెనీ ఏర్పాటు, రైతుల భూములు 505 ఎకరాలు బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు. కొంతమంది రైతులు భూములు ఇవ్వకపోయినా దౌర్జన్యంగా ఆ భూమిలో చెట్లు నరికి రైతుల జీవనోపాధి దెబ్బతీశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పక్క సదరు భూమి దివిస్ నిర్మాణంపై హైకోర్టు స్టే విధించిందన్నారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి పనులు కొనసాగుతున్న కంపెనీ యాజమాన్యం పై చర్య తీసుకోకుండా 2 వారాలుగా రిలే దీక్షలు చేస్తున్న రైతులను, వారికి అండగా నిలిచినటువంటి సిఐటియు వామపక్షాల నాయకులపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం సమంజసంగా లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా తాము అధికారంలోకి వస్తేనే దివిస్ను బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పిన మాట గుర్తుందా అని ప్రశ్నించారు. పైగా ఆ కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేదని, కోనపారస్ దెబ్బతింటే పర్యావరణ ప్రమాదం ముంచుకొస్తుందన్నారు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం రైతులకు ఉరితాడు బిగించవద్దని, పర్యావరణ ముప్పు తెచ్చే పరిశ్రమ తొండంగి ప్రాంతంలో నిర్మాణం ఆపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం వీరలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, రమణమ్మ, కృష్ణకుమారి, మహాలక్ష్మి, భారతి, రమ, సూర్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, తలుపులమ్మ, విజయకుమార్, సత్యనారాయణ శాస్త్రి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివీస్ని అక్కడి నుంచి తరలించాలని చెప్పి డిమాండ్ చేస్తూ డిసెంబర్ 17వ తేదీన ర్యాలీ చేస్తుంటే ర్యాలీ ప్రారంభంలోనే నాయకులందరినీ అరెస్ట్ చేసి, నాయకుల్ని అక్కడ ఉన్నటువంటి రైతుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నేటికి కూడా వాళ్ళని బెయిల్ ఇవ్వలేదు, విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అక్కడ దివీస్ని తరలించాలి, అలాగే జైల్లో ఉన్నటువంటి నాయకుల్ని అలాగే రైతుల్ని తక్షణం విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఒక ఇట కూడా కథనని చెప్పారు, కేసులన్నీ ఎత్తేస్తామని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపదకి ఈవేళ మేము అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా అలాగే రైతులకి మేము అండగా ఉంటామని చెప్పారు. కానీ దానికి వ్యతిరేకంగానే పైకోర్టు చెప్తున్నారు. కానీ చాపకం నీరులాగా చాలా దుర్మార్గంగా పోలీసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయాలి, దివీస్ని అక్కడ తరలించాలి, జైల్లో మగ్గుతున్నటువంటి వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు వినియోగించుకుంటూ బ్రెయిలీ లిపి ద్వారా ఉన్నత విద్యావంతులు కావాలని కాకినాడ రూరల్ మండల విద్యాశాఖ అధికారి ఎల్ గణేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం వలసపాకల్లో గల భవితా సెంటర్ నందు అందుల లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ జన్మదినం పురస్కరించుకొని అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవం నిర్వహించారు.
ఐఈఆర్పీలు లక్ష్మీ కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ విద్యాశాఖ అధికారి ఎల్ గణేష్ బాబు, వైఎస్ఆర్సీపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు స్వీట్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ తనలా ఎవరూ అంధత్వంతో బాధపడకూడదనే దృఢ సంకల్పంతో అందుల లిపిని కనుగొని వారికి చదువుకునే గొప్ప అవకాశాన్ని కల్పించడం జరిగిందని, ప్రభుత్వం ఆ లిపిని అభివృద్ధి చేస్తూ అందులు కూడా ఉన్నత విద్యావంతులు కావాలని అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. అందుల కొరకు ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వలసపాకల గ్రామ కమిటీ అధ్యక్షుడు గుత్తుల కృష్ణరాజు, ఏఎంసీ డైరెక్టర్ రెడ్డి నాయుడు, సిఆర్పి పుత్రయ్య, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ రూరల్ మండలం రౌతా సెంటర్ నందు అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మనతో పాటు చాలామంది కారణాలు ఏవైనప్పటికీ అందులుగా ఉంటుంటారు. మరి అందులేని వారు ఏ రకంగానూ నిరాశ చెందక్కర్లేదు. ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహకాన్ని ఉపయోగించుకొని వారందరూ కూడా మంచి భవిష్యత్తుకి వెళ్ళాలని చెప్పి కోవడం జరిగింది. అందులైన బ్రెయిలీ ఆ రోజు అంధ విద్యార్థుల కోసం తనలా ఎవరు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో బ్రెయిలీ లిపిని వారు రూపొందించడం జరిగింది. దాన్ని ఉపయోగించుకొని ఈరోజు చాలామంది ఆనాటి నుంచి అనేక మంది వారి నచ్చిన రంగాల్లో వారి ఉన్నటువంటి జ్ఞానాన్ని, తెలివితేటలను ఉపయోగించుకొని కృషి చేసి మంచి అందలాలని స్థానాల్లో సంపాదించుకుంటున్నారు. ఈ కాకినాడ రూరల్ మండలం సంబంధించి అయితే 5 ఉపాధ్యాయులు, అందులైన ఉపాధ్యాయులు ఉన్నారు. సాధారణ ఉపాధ్యాయుల కంటే వారు ఇంకా ఎక్కువగా కష్టించి పనిచేస్తూ అపారమైన జ్ఞానాన్ని గణించి పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. మరి ఈ మధ్యకాలంలో మనం చూసాం, మరి ఒక అందుడైన వ్యక్తి ఐఏఎస్గా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వారి కట్టా సింహాచలం గారు. వారు ముమ్మిడివరం ప్రాంతానికి చెందినవారు. బట్ వారిని కూడా స్ఫూర్తిగా తీసుకొని అందులైన విద్యార్థులు ఏ రకంగానూ కూడా వారి న్యూనతాభావం లేకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు ఉపయోగించుకుంటూ మంచి భవిష్యత్తుకి వెళ్ళాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా వారిని అభినందించడం జరుగుతుంది. తుఫాన్ సమయంలో సేవలందించిన మత్స్యకారుల బోట్లకు ఇవ్వాల్సిన 5,33,000 రూపాయలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ అజయ్ కుమార్ మాట్లాడుతూ గత అక్టోబర్ నెలలో సంభవించిన తుఫాను ముందుకు కాకినాడ దుమ్మలపేట మత్స్యకారులు 34 మంది తమ బోటులు పెట్టి డీజిల్ వేయించుకొని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారని, గజ ఈతగాళ్లను కూడా ఈ సేవలకు ఉపయోగించుకున్నారని, అక్టోబర్ 14 నుండి 23 వరకు మత్స్యకారులు అందించిన సేవలకు గాను 5,33,000 రూపాయలు అధికారులు నేటికి అందించలేదని, కావున జిల్లా కలెక్టర్ తమ పరిస్థితులను అర్థం చేసుకుని తమకు రావాల్సిన బకాయిలు తక్షణమే ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుమ్ములపేట బోట్ కార్మికులు సాయి కిరణ్, రాంబాబు, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. మేము 14 బోట్లు పంపించామండి తుఫాన్కి. సెప్టెంబర్ 11వ తారీఖుని బోట్లు పెట్టాం సార్. అప్పటి నుంచి 16 రోజులు 11 రోజులు అలా తిప్పించుకున్నారు సార్. ఇప్పుడు వచ్చి ₹1 ఇవ్వలేదండి. ఏడీఆర్స్కి వెళ్ళి అడిగితే కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చేసాం కాగితాలు, ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి రావాలని అంటున్నారండి. ఆ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఏమో మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అన్నారండి. మున్సిపల్ ఆఫీస్ నుంచి అడిషనల్ కమిషనర్ గారిని అడిగితే మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటే అయ్యే ఎవరికి ఎంత రావాలనేది మేము అప్పుడు ఇస్తాము, దానికి టైం పడుతుందని అంటున్నారు సార్. కలెక్టర్ గారు స్పందించి మా బిల్లులు తక్షణమే రావాలని మేము కోరుకుంటున్నాం సార్. నవంబర్ నెలలో కాకినాడ ముంపుకు గురైంది. ఈ సందర్భంగా దుమ్ములపేటలో ఉండేటువంటి మత్స్యకారులని, బోటుల్ని ముంపు ప్రాంతాల్లో తిప్పారు. గజ ఈతగాళ్లను కూడా ఆ ముంపు ప్రాంతాలకు తరలించారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 5,33,000 రూపాయలు ఇప్పటికే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ వాళ్ళకి ఇవ్వలేదు. 34 మంది ఈ పనులకి కేటాయించబడ్డారు. వాళ్ళకి ఇప్పటికే డబ్బులు ఇవ్వకపోవడం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక పక్క సముద్రం మీద వేట మానుకొని ఈ తుఫాను ప్రాంతంలో తిరిగినటువంటి బోట్లు ఇవన్నీ గజ ఈతగాళ్ళకు కూడా రోజుకి 550 రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పటికి వచ్చి ఒక పైసా ఇవ్వలేదు. ఇది చాలా అన్యాయం. ఒక పక్క తుఫాను రిలీఫ్ ఫండ్ విపరీతంగా తుఫాను రిలీఫ్ ఫండ్ అవసరం నేపథ్యంలో ఖర్చు పెడుతున్నటువంటి సందర్భంలో
డీజిల్ కొట్టించుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వకుండా డీజిల్ కొట్టించే వీళ్ళు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాంటి ఈ కార్మికులకి, ఈ ముంపు ప్రాంతాల్లో సేవ చేసిన కార్మికులకి ఈ బిల్లులు ఇవ్వకపోవడం, లేట్ చేయడం సరైనది కాదని చెప్పి సిపిఎం పార్టీ రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుతుంది. అందుచేత తక్షణం జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఫిషరీస్ డిపార్ట్మెంటు, కార్పొరేషన్ అధికారులతో చర్చించి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి 34 మందికి 5,37,000 రూపాయలు తక్షణం విడుదల చేయాలని చెప్పి పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక్ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కాకినాడ క్షత్రియ పరిషత్ సభ్యులు ఖండించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద క్షత్రియులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాకలపూడి క్షత్రియ పరిషత్ అధ్యక్షుడు జంపన సుబ్రహ్మణ్యరాజు, ప్రెసిడెంట్ వత్సవాయి నరసరాజులు మాట్లాడుతూ ఎంతో గొప్ప చరిత్ర కలిగిన వంశానికి చెందిన అశోక్ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, విజయనగరం జిల్లాలో అనేక దేవాలయాలకు 1000 ఎకరాల భూములను దానం చేసి అనేక దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా ఉన్న అశోక్ గజపతిరాజును విమర్శించే స్థాయి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు లేదని, వెంటనే మంత్రి వెల్లంపల్లి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి రాంబాబు, రమేష్, కాకినాడ క్షత్రియ పరిషత్ సభ్యులు ప్రసాదరాజు, అడ్డూరి రామకృష్ణ, భాస్కర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉండి ఆయన వేలాది ఎకరాలు దానం చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చిన పోసుపాటి అశోక్ గజపతిరాజు గారిని ఈ రోజున ఒక మినిస్టర్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ అనే మినిస్టర్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి ఆయన అవమానపరిచిన కారణంగా ఆయనకి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఇలా సాగుతూనే ఉంటుందండి. ఆయనకి అశోక్ గజపతిరాజు గారికి వచ్చి క్షమాపణ చెప్పి ప్రభుత్వం తరఫున జగన్ గారు కూడా దీని మీద సీరియస్గా తీసుకుని వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద చర్య తీసుకుని ఆయన్ని సస్పెండ్ చేయవలసిందిగా మా క్షత్రియ యూత్ అసోసియేషన్ కాకినాడ తరఫున మేము అందరూ పోరాటం చేస్తున్నామండి. మహామనిషి, సేవా తత్పరుడు, రాజవంశీకుడు, మహాదానపరుడు శ్రీ పివిజి రాజు గారి కుమారుడైనటువంటి శ్రీ అశోక్ గజపతిరాజు గారు ఎన్నో సేవలు చేశారు. ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక సెంట్రల్ మినిస్టర్గా కూడా ఎన్నో పదవాలంకరించినా సరే ఎప్పుడూ కూడా ఆయన మీద ఒక మచ్చ అనేటువంటి లేదు. ఆయన ఎప్పుడు కూడా సాదా సీదాగా మసిలే వ్యక్తి. ఆయన కారును కూడా ఆయన డ్రైవ్ చేసుకుని, అలాగే ఎంత ఆస్తున్నా సరే ఒక నానో కారులో విజయనగరంలో తిరిగే వ్యక్తి. అంతటి మంచి వ్యక్తి, సేవా తత్పరుడు, ఎప్పుడూ కూడా మచ్చలేని వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు కొంతమంది విమర్శిస్తున్నారు. ముఖ్యంగా వారి ఫ్యామిలీ 18,000 ఎకరాలు దానం చేసిన వ్యక్తులు వారు. అలాగే 115 గుళ్ళు కట్టించిన మహా వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్ని ఈవేళ మన దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అనుచిత వ్యాఖ్యలతో విమర్శించడం జరిగింది. దీన్ని మా కాకినాడ క్షత్రియుల తరఫున, క్షత్రియ పరిషత్ తరఫున కూడా మేము దీన్ని ఖండిస్తూ, ఇలాంటి విషయాలు కూడా జగన్ గారు తగిన చర్య తీసుకొని ఆయన్ని పార్టీ నుండి అలాగే మినిస్ట్రీ నుంచి కూడా ఆయన సస్పెండ్ చేస్తారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ జగన్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ మహామనీషి, అజాత శత్రువు, జానత్ కర్ణుడు అయినటువంటి శ్రీ పోసపోటి అశోక్ గజపతిరాజు గారిని మన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీనివాసరావు గారు అసభ్యకర వ్యాఖ్యలు చేయటం మా అందరికీ కూడా క్షత్రియ సోదరి అందరికీ కూడా అవమానకరం. ఇలాంటివన్నీ కూడా మేము అభ్యంతరం చేస్తున్నాం. ఇలాంటి కూడా పునరావృతం కాకుండా ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి జగన్ గారిని కూడా కోరుతున్నాం. ఇలాంటివి ఉంటే మాకు క్షత్రియ సోదరులందరికీ కూడా అవమానకరం. ఇలాంటి జరగకూడదని ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 25 కోట్ల రూపాయల నిధులతో కొత్తపల్లి, నాగులపల్లి రోడ్డు అభివృద్ధి నిమిత్తం నిధులు తీసుకుని వస్తే నేడు ప్రభుత్వం ఆ పనులు నిలుపుదల చేయటం దారుణమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపల్లి మండలము నాగులపల్లి శివారులో నిలిచిపోయిన రోడ్డు పనులను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నుంచి కోనపేట వయా మాదాపురం, ఇసుకపల్లి, నాగులాపల్లి, రావణకపేట, కోనపేట కలిసి 25 కోట్ల రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేయించాం. మా ఆయంలో దగ్గర నాగులాపల్లి యువతల వరకు వేశారు, తర్వాత వేయలేదు. అలాగే రావణకపేట జంక్షన్లో బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసాం. మొత్తం 25 కోట్లు బడ్జెట్ వచ్చి టెండర్ పిలిచి కాంట్రాక్ట్కి వచ్చాక
మరి అధికారులు ఎందుకు ఈ పని పూర్తి చేయట్లేదు? ఇటు కోనపేట నుంచి దగ్గర మన నాగులాపల్లి వరకు రోడ్డు ఎందుకు ఆపారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆ రోజుల్లో మత్స్యకారులందరికీ ఉపయోగపడాలి, అలాగే మత్స్యకారులు ఇటు పిఠాపురం వెళ్ళినా ఎటు వెళ్ళినా సరే బాగోవాలని చెప్పి వైడెన్ చేసి పెద్ద రోడ్డు వేయడం జరిగింది. 25 కోట్ల రూపాయలు, రూపాయి 2 రూపాయలు కాదు, 25 కోట్ల రూపాయల రోడ్డుని సద్వినియోగం చేయకుండా ఈ ప్రభుత్వం వచ్చాక పనులు మొదలెట్టట్లేదు. నాగులాపల్లి వరకు మా ఏళ్ళలో పని అయింది. దాని తర్వాత 18 నెలలు అయినా సరే మరి 25 కోట్ల రూపాయల రోడ్డు ఏదైతే ఉందో పిఠాపురం నుంచి కోనపేట పనులు తక్షణం మొదలు పెట్టాలి. అలాగే దారిలో ఉన్న కరెంటు స్తంభాలు కూడా పక్కకు తీయాలి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో మేము తెచ్చిన రోడ్డు. ఆ యొక్క ఖర్చుతో ఈ పనులు పూర్తి చేయట్లేదు. ఎందుకంటే ఉన్న డబ్బును పాడు చేయకుండా ఈ రోడ్ని సత్వరంగా పిఠాపురం టు కోనపేట రోడ్ని పూర్తి చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో మత్స్యకారుల వేటకు ఉపయోగపడే వలలను వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి జగన్ ఆధ్వర్యంలో వాకలపూడి మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు చింతపల్లి శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకుడు వీధి విజయసారథి, ఫిషరీస్ అసిస్టెంట్ సుహాసినీలు పాల్గొని లబ్ధిదారులకు వలలను అందించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి జగన్, దాసరి జగన్ మాట్లాడుతూ ఆదరణ పథకం ద్వారా వాకలపూడి గ్రామంలో 65 మందిని గుర్తించడం జరిగిందని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వవలసిన ఈ పథకం ఆగిపోవడంతో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అడిగిన వెంటనే అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రివర్యులు కన్నబాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి కాశీ, జిఎస్ఎన్ కొల్లుబోయిన శ్రీను, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పంపిణీ జరగడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ సులభంగా అందుతున్నాయని, మా ఫిషర్మెన్ కూడా ఏ పథకం కూడా అన్ని బాగా అందుతున్నాయని మేము సంతోషంగా చెప్పగలుగుతున్నాం. మొత్తం 65 మందికి వలల పంపిణీ చేయడం జరిగింది. దీనికి మా మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు ఆదేశాల మేరకు ఇది పెంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు 65 మంది మత్స్యకారులకి వలలు అందజేయడం జరిగింది. ఇంకా ఇవన్నీ ఇలా జరగడానికి చాలా మా మత్స్యకారుల తరఫున మన ముఖ్యమంత్రి గారికి, తర్వాత మన కురసాల కన్నబాబు గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఫిషర్మెన్ అందరికీ ఈరోజు 65 మందికి లబ్ధిదారులకి వలల పంపిణీ అనేది జరుగుతుంది. మరి ఫిషర్మెన్ అంతా మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఈరోజు మన కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో మత్స్యకారులందరికీ వలల పంపిణీ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలోని ఎవరి స్థానంతో కలిసి 1000, 2000, 3000 డీడీలు తీశారండి. సంవత్సరంన్నర నుంచి అంతకు ముందు నుంచి ఎంత ఇబ్బంది పడినా వల్ల రాలేదు. మా కార్యకర్తలు ప్రోద్బలంతో కన్నబాబు గారు ప్రోత్సాహంతో కన్నబాబు గారిని కలిసి మన మినిస్టర్ గారు చెప్పడం వల్ల, ఎంపీఓ గారిని ఒత్తిడి చేయడం వల్ల ఈరోజు ఆగిపోయిన వలలన్నీ కూడా సుమారు మన వాకలపూడి గ్రామంలో 65 మందికి వలలు రావడం జరిగిందండి. ఈ వల్ల రావడానికి కారణం మన మినిస్టర్ గారు కురసాల కన్నబాబు గారికి మొత్తం గ్రామం తరఫున అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ఎండిఓ గారికి, మా పిఎస్సీ సిఏ గారికి, మా ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. వల్ల రావడం మాకు అంత సంతోషకరంగా ఉంది. ఈరోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 28.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 20.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2022 నాటికల్లా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంతింటిని అందించడమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయం. కాకినాడలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన వంశస్థుడు అశోక గజపతిరాజును విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదు. మీడియా సమావేశంలో మండిపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వనమాడి, వర్మ, రుచిరాజు. రాష్ట్రంలో రైతులను దగా చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.
మీడియా సమావేశంలో విమర్శించిన జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.